హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన విలువైన సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని పిల్లరా కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. గడిచిన వారం నుండి ఇప్పుడు కూడా దేవుడు మన పనిలోను ప్రయాణంలోను అన్నిట్లోనూ క్షేమంగా ఉంచి ఈరోజు దేవుడు మన మందిరంలో సజీవంగా నిలిపాడు. కాబట్టి దేవునికి స్తోత్రం మరొకసారి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని పిల్లరా ఒక జీవితము బాగుపడాలంటే ఏ స్థాయి చెప్పనంటే ఏ వయసులో వాడి యొక్క జీవితం మారింది చెప్పండి అమ్మా. ఏ వయసులో మారింది? ఇప్పుడు పాపంలోకి వెళ్ళాలన్నా లేకపోతే మంచిగా ఉద్యోగం చేసుకోవాలి, నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రుల మాట నేను వినాలి, నా కుటుంబ సభ్యుల యొక్క మాట నేను వినాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పి ఏ వయసులో అంటే యవ్వన ప్రాయం వయసులోనే జీవితంలో బాగుపడాలన్నా అర్థమవుతుందమ్మా, చెడిపోవాలన్నా ఏ ఒక్క వయసు ముఖ్యమంటే యవ్వన ప్రాయము ముఖ్యం. దేవుని స్తోత్రం చెప్తారు. కాబట్టి దేవుని పిల్లరా చాలా మంది యవ్వన ప్రాయంలో ఏమైపోతున్నారంటే ప్రొటీన్లు పోతా ఉన్నారు. మంచి ఏదో చెడేదో తెలియకుండా దేవుని పిల్లరా ఇష్టానుసారంగా ఉండి ఏమనుకున్నారంటే నాకు ఒక వయసు వచ్చింది, నాకు ఒక స్థాయి వచ్చింది, నాకు కూడా వివాహం చేసుకున్నటువంటి స్థాయి వచ్చింది, కాబట్టి ఎవరిని చేసుకున్నా ఏం కాదని చెప్పి దేవునికి వ్యతిరేకంగా దేవుని పిల్లరా యవ్వన ప్రాయంలో ఏం చేస్తున్నట్టు వారి యొక్క నడతల్ని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని పిల్లరా కొన్ని మాత్రం మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతి రాసినటువంటికి 2వ పత్రిక కొత్త నిబంధన పేజీ నెంబరు 194 పేజీ. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. తిమోతి రాసినటువంటి నీవు యవనేచ్ఛల నుండి దేవుని నుంచి అంట దేవుని నుంచి పాడుకోమంటున్నాడు. మా అక్కడే అందరూ ఏడే ఉన్నారా? ఇలా ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పి చేతులు ఎత్తి ఏ నుంచి బయటికి పోమాడుతుంది. దేవుని పిల్లరా నీవు యవనేచ్ఛల నుండి పాడుకోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవుని స్తోత్రం చెప్పాలి. ఏమన్నాడంటే దేవుడు పిల్లరా నీవు యవనేచ్ఛ నుంచి పారిపోము, నీతిగా ఉన్న వారితోనూ సమాధానంగా ఉన్న వారితోనూ దేవుని యందు భక్తిగా ఉన్న వారితోనూ నువ్వేం చేయాలంటే సహవాసం చేయాలా, వారిని ఏం చేయాలంటే వెంటాడాలి. ఏమన్నాడంటే దేవుడు పిల్లరా ప్రభువులో ప్రియమైనటువంటి సహోదరురా లోకంలో అనేక మంది యవనస్తులు ఉన్నప్పటికీ ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు చెడుగా ఉంటున్నారు, ఎవరు తల్లిదండ్రుల మాట వింటున్నారు, ఎవరు దేవుడి మాట వింటా ఉన్నారు, ఎవరు ఎటువంటి లోకంలో ఉన్నారా, లేకపోతే యవన ప్రాయంలో చెడిపోతున్నారా, పడిపోతా ఉన్నారా, దేవునికి అయిష్టంగా నడుస్తా ఉన్నారా, యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే గమనించాలి. ఏం చేయాలి? ఒక వస్తువులో ఒక షాప్లో కొన్ని వస్తువులు నేను కొండి 10 వస్తువులు అంటే ఏదో ఒక వస్తువులు పట్టుకుని వస్తారా అమ్మా? ఏం చేస్తాడు? ఈ వస్తువు బాగుందా, ఇది బాగుందా, దీనికి వంకర ఉందా, లేకపోతే దానికి నట్టు ఉందా, ఎత్తు ఉందా, మాసిపోయిందా అని చెప్పి ఏం చేస్తాడు అమ్మా? వస్తువులలో 10 వస్తువులు నేను కొండి దయచేసి వినాలి. 10 వస్తువులలో 10 వస్తువులు అంటే ఏదో ఒక వస్తువు పట్టుకుని వస్తావా, లేకపోతే 4-5 వస్తువులను ఏం చేస్తావు తిప్పి పైకి లోనకి మొత్తం ఏం చేస్తావు పేరు చూస్తూ ఉంటావు. అదే ఈ లోకంలో కూడా అనేక మంది యవనస్తులు ఉన్నప్పుడు కూడా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవారు, ఎవరు దేవుడి మాట వింటున్నారు, ఎవరు కూడా పాపాలు అంటున్నారు, ఎవరు పాప నుంచి పారిపోతా ఉన్నారు, ఎవరు కూడా దేవుని యొక్క మాట వింటున్నారు అనేటువంటి గ్రహింపులు ఎవరికి ఉండాలంటే యవనస్తులకి గ్రహింపు అనేది ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని ప్రియుడా ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరుడా అందుకనే దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, నువ్వు యవనేచ్ఛ నుండి పారిపోము,
పవిత్ర హృదయంలో ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. కాబట్టి జీవితము నిలబడాలన్నా, జీవితము నాశనం కావాలన్నా, భద్రమ కావాలన్నా, మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా ఏ ప్రాయం ముఖ్యమంటే యవ్వన ప్రాయం చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఏదైతే నువ్వు చేదాచుకుంటావో, యవ్వన ప్రాయంలో ఏదైతే కోల్పోతావో, యవ్వన ప్రాయంలో ఎప్పుడైతే నీ ఆశలు ఆవిరిగా మారిపోతావో, యవ్వన ప్రాయంలో నువ్వు ఏదైతే కోరుకున్నది నీకు దక్కలేని పరిస్థితి ఉన్నప్పుడు, యవ్వన ప్రాయం దాటిపోయిన తర్వాత అదే నేను చేదాచుకున్నది ఇప్పుడు పొందాలంటే పొందలేస్తారమ్మా? ఎవరు కూడా పొందలేరు. కాబట్టి ఆ యవ్వన ప్రాయంలో దేవుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వాలి అవుతామా? కొంతమంది తల్లిదండ్రులకు మాట తీసి పారేస్తారు, అంతేనా కాదు? అమ్మా ఏమైంది, నాకు ఇప్పుడు వయసు వచ్చింది, మేజర్నా మైనార్టీనా, లేకపోతే వివాహం చేసుకునే వయసు వచ్చింది, ఇప్పుడు నా ఇష్టము నాది, నాకు కావలసిన జోడిని చూసుకునేవారు ఈరోజు వస్తారు. తల్లిదండ్రులు మాట ఇస్తున్నారు ఇవాళ రేపు అమ్మా. కానీ దేవుని పేర పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందో తల్లిదండ్రుల మాట విన్నవారు ఉన్నారు, తర్వాత దేవుని మాట విన్నవారు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం గమనించుకున్నాము. ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనము. ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనము. మరియు రిబ్కా ఇస్సాకుతో ఇలాగ నేను ఏతు కుమారుల వలన ఏమైందంట? ఏతు కుమారుల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్తురాలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నాకేమి ప్రయోజనము లేదు. ఇక్కడ చెప్తానండి. ఇక్కడ ఇస్సాకును రిబ్కా ఎవరెవరంట? దేవుని స్తోత్రం చెప్పండి. ఇస్సాకు రిబ్కా. ఏముంటుందంటే రిబ్కా ఇస్సాకుతో ఏముందంటయ్యా, ఈ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీల వలన, ఈ రేతులో స్త్రీల వలన నా ప్రాణం విసుకుపోయినది. కాబట్టి నాకు ఉన్న కుమారుడికి ఇక్కడ ఉన్నటువంటి కుమార్తెల వివాహము చేయొద్దు. ఏమంటుందంట? ఈ ఊరిలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారికి నా కుమారుడికి ఇచ్చి వివాహము చేయొద్దు, నా రక్త సంబంధాలను కొర కాబట్టి వారిని మాత్రమే ఇచ్చి నా కుమారుడికి వివాహము చేయాలని చెప్పి. ఎందుకంటే ఆమెకి తెలుసంట, ఈ లోకంలో ఈ ప్రజలు, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు, ఊరిలో ఉన్న ప్రజలు అందరూ కూడా లేకపోతే చెడిపోయిన వారు, లేకపోతే భర్తలు ఏడిపించేవారు, భర్తల మాట వ్యతిరేకించేవారు, లేకపోతే ఇంకో విధంగా ఉన్నవారని చెప్పి వాళ్ళు గ్రహించి ఏం చేస్తుంటే వీరిలో ఎవరిని కూడా నా కుమారుడికి వివాహం చేయని నువ్వు ఇవ్వద్దు అంటున్నారు. ఎవరిని ఇవ్వమంటుంది? నా అన్న కుమారులు ఉన్నారు, నా సహోదరు కుమారులు ఉన్నారు, నా రక్త సంబంధకు ఉన్నారు. అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలంటే నా వారిని నా కుమారుడు తెచ్చి వివాహం నువ్వు జరిపించాలని చెప్పి. అదే ఆ మాట కూడా దేవుని పిల్లరా అక్కడ కింద చదువుకున్నట్లయితే తన కుమారుడితో కూడా చెప్పింది. ఇస్సాకు యాకోబును పిలిపించి ఇలాగని నీవు కానాను కుమార్తెలలో ఎవతును వివాహం చేసుకోనకూడదు, నీవు లేచి పద్దారాములున్న నీ తల్లికి తండ్రి అయిన బేతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకుని యాతనానికి ఆజ్ఞాపించి ఇవేం చేసిందంటే అయ్యా కుమారుని పిలిపించిందంట. కుమారుని పిలిపించిన తర్వాత ఏమంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరిని కూడా వివాహం నువ్వు చేసుకోవచ్చు. ఎవరికి చెప్తుందో తల్లి? అమ్మా కుమారుడికి చెబుతాను. ఏమని చెప్తుందంటే అయ్యా వివాహం చేసుకున్న వయసు నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఎవరిని పడితే వాళ్ళ వివాహము చేసుకోవద్దు, నువ్వు చూసిన వాళ్ళ వారిని వివాహము నువ్వు చేసుకోవద్దు, నీ మనసుకి ఇష్టపడి వారిని వివాహము చేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి మేము చెప్పినటువంటి మాట నీవు వినాలి. దేవుని స్తోత్రం ఉంటాను. కాబట్టి నువ్వు అక్కడ వివాహం చేసుకోవద్దు. ఎవరు చెప్తుందంటే ఇవే పలానా ఊరిలో ఉన్నారు, నా యొక్క సహోదరు యొక్క కుమార్తెలు ఉన్నారు,
అక్కడికి వెళ్ళి వారిలో ఒకరిని వివాహము చేసుకోవాలని చెప్పారు. ఏసాకి అమ్మ నాకు వయసు వచ్చిందిగా, వింటున్నారు వాక్యము, అమ్మ నాకు వయసు వచ్చిందిగా అమ్మ, ఇక్కడ కొంతమంది ఇష్టపడ్డానమ్మా, వారిని వివాహం చేసుకుంటానమ్మా, వారిని పెళ్లి చేసుకుంటానమ్మా అంటే దేవుని పిల్లప్పుడు తల్లిదండ్రుల మాట తీసివేసినట్టే కాదా అమ్మా? తల్లిదండ్రులకు దుఃఖానికి కారణమైన వారే కాదా? తల్లిదండ్రుల మాట పొడబడినవారే కాదా? ఇన్నాళ్ళు దేవుని పిల్లగా ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు? నీ తల్లిదండ్రులే కాదా? ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నీ తల్లిదండ్రులే కాదా? ఇంతగానో తల్లిదండ్రులు దేవుని పిల్లగా నిన్ను కన్నీ పెంచి పోషించి పెద్ద చేసి నీకు ఒక స్థాయిని ఇస్తే ఇప్పుడు మన ఈ స్థాయికి వచ్చినారు. మనకేమన్నంటే మన ఇస్తారు మనకి ఏమంటే ఏమన్నా నాకు వయసు వచ్చింది అంతేనా, నాకు వయసు వచ్చింది, వివాహం చేసుకున్న వయసు వచ్చింది, ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు నాకు తెలుసా? అయితే ఇక్కడ కూడా ఇస్సాకు అక్కడ అబ్రహాముతో అంటాడమ్మా, ఎవరితో? యాకోబు ఇస్సాకుతో అంటాడా? అర్థమవుతుంది ఇక్కడ వాక్యము. అయితే దేవుని ప్రియరా ప్రభుత్వంలో ప్రేమటువంటి సహోదరురా, ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత దేవుని ప్రియరా చెప్పిన తర్వాత ఆయన ఏం చేసినట్టే, యాకోబు ఏం చేసినట్టే దేవుని ప్రియరా పోయిన తర్వాత ఎవరి కాడికి పోయిండు? ఇస్సాకు రెబెకా వాళ్ళ కుమారుడు యాకోబు. యాకోబు ఎక్కడికి వెళ్ళిండు? తన మామ దగ్గరికి. తల్లి చెప్పను ఎమ్మట పైన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన మధ్యలో కొంచెం స్టోరీ జరిగింది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఎన్ని సంవత్సరాలు కొడుకు చేస్తారు చెప్పండి, పని చేస్తారు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? అయితే అక్కడ ఇద్దరు కుమార్తెలు ఉంటారు. ఇద్దరు కుమార్తెల కోసం 14 సంవత్సరాలు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని పిల్లరా 29వ అధ్యాయము 14వ వచనము 14 చదవండి. 29 అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకలు నా మాంసమునై ఉన్నావు. లాబాను నీవు నా పనివాడైనందున ఊరికి నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలి? ఇక్కడ ఏమన్నాడంటే అక్కడే ఉంచు. ఇక్కడ ఏమన్నాడంటే మామ దగ్గర పోయి పని చేస్తున్నాడు, మొదలు వృత్తిగా పని చేస్తుంటే మామ అంటుందయ్యా, ఎంత మాత్రం రక్త సంబంధమైనా, నా ఎముకవరు అయినా, మాంసంలో అయినా, నా బంధువు అయినా, చుట్టమైనా, చెల్లెల కుమారుడు అయినా ఎంత మాత్రం వృత్తిగా పని చేస్తావా? నీకంటూ జీతం కావాలిగా, ఏంటంట జీతం కావాలిగా. కాబట్టి నీకేమి కావాలో కోరుకో, వృత్తిగా పని చేయ, మాకు నీకేమి కావాలో నీవు కోరుకో అంటే అప్పుడు యాకోబు కోరుకున్నాడంట. చదువు మక్కలు ఎంతమంది ఉన్నారంట? దేవుని స్తోత్రం చెప్పాలి. లాభానికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు ఏంటంట? ఏ పేరు? లేయా. చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కలది, రాహేలు సుందరదై ఉండడు. ఎవరిని ప్రేమించినట్ట? యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె రాహేలును కోసము నీవు 7 సంవత్సరాలంట. అయితే లాభానికి వేరమానికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా జబ్బు కలదు, రెండవ దాని పేరు రాహేలు సుందరవతి అందగతి. అయితే ఇప్పుడు ఆయన మనసు ఎవరి మీద పడ్డది? చిన్న కుమార్తెటువంటి రాహేలు మీద పడ్డదని. పడ్డ తర్వాత మేనమావత అంటున్నట్టయా, నేను పని చేస్తాను. ఎవరి కోసం పని చేస్తానంటే నాకు వివాహం చేసుకోవాలి కాబట్టి రాహేలు కోసం 7 సంవత్సరాలు పని చేస్తుంటే లాభాన్ని కూడా దాన్ని ఒప్పుకున్న తర్వాత సరే 7 సంవత్సరాలు పని చేయడం రాహేలు ఎక్కించి పెళ్లి చేస్తుంటే అప్పటి నుంచి కూడా రాహేలు మీద ఆయన ఏమిటో మనసులో ఉంచుకొని ప్రేమ పెంచుకుని అట్లా 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ 7 సంవత్సరాలు కూడా ఆడపాటలు గడిచిపోయినాయి. ఎందుకు ఇలా పడిపోయాను అనుకోండి, ఇష్టం లేకుండా పడిపోయాను అనుకోండి, వాడు గంట కూర్చున్నా 4 రోజులు కూర్చున్నట్లు ఉంటుంది. అదే ఇష్టంతో పడిపోయాను అనుకోండి, ఎత్తులకు పుట్టిపోయిన ఎత్తులోకే బడి ఇడిచిపెట్టారని చెప్పి ఆనందం వాడికి బాధ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా
యాకోబు కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే 7 సంవత్సరాలు కూడా ఆటపాటలు గడిచిపోయి 7 సంవత్సరాలు రానే వచ్చిన మామ దగ్గర కూడా అడిగిన తర్వాత ఇక వివాహం చేయడానికి సాయంత్రం అందరూ కూర్చున్న తర్వాత ఏం చేసిందంటే సాయంత్రం కూడా వివాహం చేస్తుంది. తర్వాత ఆ వివాహంలో తర్వాత రాత్రి పంపించిన తర్వాత తెల్లవారేసరికి పడక మీద లేచినటువంటి యాకోబు ఆ యొక్క కుమార్తెని తేరు చూసేసరికి ఎవరై ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరై ఉన్నారంట? లేయా పెద్ద కుమార్తె జబ్బు కలదు. ఎందుకు ఉన్నదంటే పెద్ద కుమార్తె జబ్బు కలది, చిన్న కుమార్తెకి పెళ్లి చేస్తే పెద్ద కుమార్తె ఎవరు చేసుకోరు కాబట్టి ఏం చేసినట్టు మేనమామ మోసం చేసి రాత్రిపూట పెళ్లి చేసి ఆ గదిలోకి పంపించి తెల్లారిసరి చూసరికి ఇట్లా సరికి ఏది మామని నిలదీస్తే మరొక 7 సంవత్సరాలు కొలిసి చిన్న కుమార్తె నీకు దేవుతులుగా ఇష్టంగా ఉన్నటువంటి మరలా ఆ యొక్క రాయుల కోసము మరలా కూడా ఎన్ని సంవత్సరాలు చేసిందంట? మరలా 7 సంవత్సరాలు చేసిన తర్వాత చిన్న కుమార్తెను పెళ్లి చేసుకుంటూ దేవుని స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు ఎవరు ఇష్టంగా పెళ్లి చేసుకుని చెప్పండి? తల్లిదండ్రులు ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు కూడా అతనికి తోడుగా ఎందుకు తోడుగా ఉన్నాడంటే తల్లిదండ్రుల మాట విని ఎంత దూరం వచ్చాడు పెళ్లి చేసుకోవడం చెప్పి దేవుడు కూడా అడ్డు చెప్పిండా? అమ్మా దేవుడు కూడా ఎక్కడైనా అడ్డు చెప్పిండా? ఇంకా దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదించినంట. దేవుడు పశువు మందలే గాని, మేకల మందలే గాని, ఐశ్వర్య గాని, ఆస్తిని గాని, పరివారనే గాని, పిల్లల్నే గాని సమస్తను కూడా దేవుడు ఏం చేస్తుంటే ఆశీర్వదించిన. ఎప్పుడు ఆశీర్వదించినంటే తల్లిదండ్రుల మాట పడజోలు పెట్టినప్పుడు. అర్థమవుతుంది వాక్యము అమ్మా. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట విని దేవుడి పిల్లరా కానురాని దేశానికి వచ్చి అక్కడ 14 సంవత్సరాలు పశువులు కాసి పొలం పని చేసి పేడకాలు వేసి సమస్తాన్ని కూడా గొర్రెలు కాసి నానా శాఖలు చేసినటువంటి యాకోబు దేవుని పిల్లరా దేవునికి ఆశీర్వాదం ఎప్పుడు పొందుకున్నాడంటే తల్లిదండ్రుల మాట విని తన వివాహం వయసులో మరి ఎవరైతే ఎవరిని చేసుకోవాలో వారిని చేసుకొని ఆయన పంపించినప్పుడు ఆ యొక్క దేశానికి వెళ్ళి 14 సంవత్సరాలు కూడా పని చేసి వారిని పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేసిన అడ్డు చెప్పలేదు కానీ ఆశీర్వదించండి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ రోజు కూడా నేను అంటాను దేవుడుతున్నారా ప్రభుత్వంలో ప్రేమైనటువంటి సహోదరురా, చాలా మంది తల్లిదండ్రులకి వ్యతిరేకించి వివాహం చేసుకున్న విషయాలు చూడండి. ఎట్టుండదమ్మా అమ్మా? ఎట్టుండదు? సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? దేవుని పిల్లగా ఇంట్లో సంతోషం కానీ సమాధానం కానీ భర్తకు భార్య కానీ భార్యకు భర్తకు కానీ ఉంటుందమ్మా? ఆ ప్రేమ ఎన్ని రోజులు ఉంటే చెప్పండి అమ్మా? పెళ్లి చేసుకున్న తర్వాత సరే 1 సంవత్సరం ఇష్టపడ్డారు, తర్వాత ఎంత కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం పిల్లలు పుట్టిందాక అటు తిరిగిందాక ఉండదేమో ప్రేమ. కానీ ఆ ప్రేమ మాత్రం తర్వాత ఏమైపోతే చిన్నగా ఏమైపోతే అమ్మా తగ్గిపోతే ఏమంటామ్మా తర్వాత తీసుకుంటా అనవసరంగా నిన్ను ఆనాడు మేము మా అమ్మ చెప్పిన మాటికి మహాన్ చెప్పిన మాటికి ఈ రోజు కష్టాలు కాదు కదా. ఆ రోజు నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయాను కదా, ఇప్పుడు ఏమైనా చేస్తే వచ్చిందమ్మా మళ్ళీ అమ్మా అనవసరం ఏం చేసుకున్నా ఆనాడు ఇది చెప్పి ఆ మాటలు విని ఈ మాటలు విని అట్ట చేసి ఇంకా ఇద్దరు మధ్య ఏమైపోతుంది రోజుకి అమ్మా. మొన్న నేను ఒక న్యూస్ చదివా. ఏంటంటే ఆ న్యూస్ ఒక కాలేజీలో ఒక అతను అంటే 2 అమ్మాయిలు ఇష్టపడ్డారు. వినాలి వాక్యం. ఇష్టపడిన తర్వాత వాళ్ళిద్దరు కూడా అమ్మాయిలు ప్రాణ స్నేహితులు. అయితే మొదట అమ్మాయి ఏం చేస్తుందంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఈ యొక్క 2వ అమ్మాయి ఏం చేసిందంటే ఇతను ప్రేమించుకుంటా ఇతనితో ఉన్నది. ఇక పెద్ద కూడా ఏం చేసిందంటే ఫస్ట్ పోయిన తర్వాత ఏం చేస్తుందంటే భర్తను కూడా విడిచిపెట్టి మరలా ప్రియుడి దగ్గరికే వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు పడక వీళ్ళు ఏమనుకున్నారంటే నీవు నేను ఇద్దరినే కోరుకున్నాం కాబట్టి ఇద్దరు కూడా ప్రాణ స్నేహితురాలు కాబట్టి మనమందరం కూడా ఇద్దరిలో ఒక్కడే ఉండాలి కాబట్టి ఇద్దరు కలిపి పాయసం తాగుదాం మందు తాగుదాం అనుకున్నారు. ఏం తాగుతున్నారంట? మందు తాగుదాం అనుకున్నారు. మందు తాగుదాం అనుకున్నప్పుడు దేవుని పిల్లగా ఆ మందు తాగి ఎవరైతే బ్రతుకుతారో ఆ బ్రతికిన వాళ్ళు ఆయనతో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఉండాలనుకున్నప్పుడు సరే అని చెప్పి మందు తాగారు. మందు తాగిన తర్వాత అందరూ ఒక్కరు మాత్రమే మిగిలారు. మిగతా వాళ్ళు చనిపోయారు. ఇక్కడ దేవుని పిల్లగా చనిపోయే వారి జీవితం ఏమైపోయిందో నాశనం అయిపోయిందా కాలేదా? భర్తను విడిచిపెట్టి వచ్చింది దేవుడి పిల్లగా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోలేక వారు చేసినటువంటి వివాహాన్ని అర్థం చేసుకోలేక వారి మనసుని అర్థం చేసుకోలేక ఏం చేస్తుందంటే ఆమె కూడా వచ్చింది మందు తాగింది చచ్చిపోయింది.
కానీ ఎవరికి నష్టం చెప్పండి? తల్లిదండ్రులకి నష్టమే. ఆమె పరువు పోయింది. యొక్క వివాహం వచ్చి అందరూ కూడా తన ఒక మాట అనుకుంటారు. తర్వాత ఈమె నుండి 3 ఏళ్ళు బ్రతకాలటువంటి జీవితం ఏమైపోయిందంట? ఏమైపోయింది? ఆగమైపోయిందా లేదా? ఆగమైందా? ఆగమైపోయినటువంటి ఇప్పుడు మరి నష్టపోయింది ఎవరు? తన జీవితాన్ని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితాన్ని ఏం చేసుకున్నావా? ఆగం చేసుకుందా లేదా? దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఆగం చేసుకోండి. ఒక ఘనమైన జీవితము నీ కొరకే జీవించును.